డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగేటటువంటి సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఎకనామిక్ ఫ్రంట్లో మనం చూసుకున్నప్పుడు చక్కగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. అండ్ ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి శని 4వ ఇంట్లో ఉండడం వలన మీకు కొంచెం లేటుగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే లాభములో ఉన్నటువంటి కేతువు మీకు విదేశాలకు సంబంధించి ఫారిన్ గెయిన్స్, ఫారిన్ ట్రావెల్స్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఇకపోతే మనకి పిల్లలు మహాముండి వాళ్ళు అయిపోతారు, మీరు మహాముండి వాళ్ళు అయిపోతారు. మీ మాటే మీరు వినను అనేటటువంటి పోకిరిలో మహేష్ బాబుల్లాగా అయిపోతారనమాట. కాబట్టి ఈ యొక్క పంచమ స్థితిగతుడైనటువంటి రాహు యొక్క నేచర్ని బట్టి మీరు కొంచెం యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. పిల్లలకి నీతులు చెప్పేటప్పుడు ముందు మనం మారాలి కదా. ఆ తర్వాత చక్కగా 6వ ఇంటిలో ఉన్నటువంటి ఈ గురుడు మీకు శత్రువుల్ని క్లీన్ చేసేస్తాడు. శత్రువులు మిత్రువులుగా కాంప్రమైజింగ్ అయిపోతారు. కోర్టు కేసుల్లో ఇంతవరకు కొట్టుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఒక కేసెస్ అన్నీ కూడా హాస్టైల్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాంప్రమైజింగ్ అయ్యి అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు మీరు చేసుకోవడం జరుగుతుంది. బట్ స్టిల్ దెన్ ఈ యొక్క శని అర్ధాష్టమ శని వేటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీరు ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత విద్యార్థులు బ్రహ్మాండమైనటువంటి విత్ ఫ్లయింగ్ కలర్స్ వాళ్ళు రావడానికి అవకాశాలు ఉంటాయి. విదేశాల్లో మీరు చక్కగా కోరుకున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు మీరు కోరుకున్న చోట్లకు కాకపోయినా మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. ఇక అప్పుల బాధతో కొట్టుకుంటున్నటువంటి వాళ్ళంతా కూడా మరి ఎటువంటి వాళ్ళందరికీ కూడా అక్టోబర్ నెలలో మీకు ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో మీరు అప్పులన్నీ కూడా తీర్చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఇవ్వాల్సినటువంటి అప్పులను మీరు తీర్చేస్తారు. మీకు ఇతరులు ఇవ్వాల్సినటువంటి అప్పులందరినీ కూడా మీరు మీకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మీరు అడగకుండా ఇంతకుముందు ఎంత ప్రెజర్ ఇచ్చినా సరే మీకు ఈ అప్పులు ఇవ్వనటువంటి వాళ్ళు తెచ్చి ఇస్తుంటే మీరే ఆశ్చర్యపోతూ ఉంటారు. కాబట్టి మనకి ఈ యొక్క బుధాదిత్య యోగం పడుతుంది మీకు నవంబర్ నెలలో. మరి అప్పుడు వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొనడం జరుగుతుంది. స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు. మరి అదేవిధంగా రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా కొంచెం మీరు యాటిట్యూడ్ని చేంజ్ చేసుకొని, మెథడాలజీని చేంజ్ చేసుకొని, చదువుకున్నటువంటి అగ్రికల్చరల్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్, ఇక్రిసాటు, ఐకార్ ఇలాగా వాళ్ళ చెప్పినటువంటి మాటలు విని మీరు కమర్షియల్ క్రాప్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక సాంప్రదాయబద్ధంగా వేసేటటువంటి వరి పంట వల్ల మీకు లాస్ అనేటటువంటిది కనబడుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు గో ఫర్ ఆల్టర్నేటివ్ కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఏప్రిల్ 22, 2024 సంవత్సరం తర్వాత మీకు సంతానం కలగడం జరుగుతుంది. ఇక పెళ్ళిళ్ళు కావట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. ముందు మీకంటే కూడా ఇంకా పెళ్లి కాలేదా అని చుట్టుపక్కల ఉన్నటువంటి చుట్టుపక్కల అమ్మలక్కలు వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మీకు బ్రహ్మాండమైనటువంటి మ్యాచ్లు రావడం జరుగుతుంది. ఇక ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి కేతు వల్ల మీకు ఫారిన్ మ్యాచెస్ అనేటటువంటివి చేసుకోవాలని అనిపిస్తుంది. ఫారిన్ వెళ్ళిపోవాలి అని మీకు అనిపిస్తుంది. ఆ కోరికలన్నీ కూడా మీకు నెరవేరడం జరుగుతుంది. చేపల రొయ్యల చెరువులు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. రైతుల ఆర్థికంగా ఎంతో పుంజుకుంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా మరి కంపల్సరీ ఈ ఇంట్లో ఖరీదైనటువంటి వస్తువుల్ని కొనుక్కుంటారు. కాబట్టి ఆర్థిక పరంగా మీరు పుంజుకుంటారు. కాబట్టి ఈ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు ఉంటాయి. ఈ యొక్క స్టీల్స్, ఐరన్,
తర్వాత వెల్డింగ్ షాపుల దగ్గర నుంచి, మెకానిక్ షాపుల దగ్గర నుంచి, సేల్స్ అండ్ సర్వీసెస్, ఆటోమొబైల్స్, ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా అంత లాభాల బాటలో ఉండదు, యావరేజ్గా ఉంటుంది. అంటే కొత్తగా స్టార్ట్ చేయబోయేటటువంటి వ్యాపారస్తుల గురించి చెప్తున్నాను. అటువంటి వాళ్ళు అటువంటి వ్యాపారాలు మీరు తర్వాత స్టార్ట్ చేసుకోండి, ఈ సంవత్సరం బాగుండదు. అలాగే మనకి ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళ రాహు మనకు బలంగా లేడు కాబట్టి మనకి ఈ కంపెనీస్ పెట్టేటటువంటి వాళ్ళకి ప్రాజెక్ట్స్ రావు, దీనికి సిద్ధపడే మీరు వెళ్ళాలి. కాబట్టి ఆల్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ల యొక్క పరిస్థితి మన యూఎస్లో రెసెషన్ నడుస్తుంది కాబట్టి మరి చాలామంది ఈ యొక్క ఉద్యోగాలు కోల్పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క చిట్ ఫండ్స్ అవనియండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ అవనియండి, అవన్నీ కూడా మీరు పుంజుకోవడం జరుగుతుంది. అండ్ ఈ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి చాలా చక్కటి వీళ్ళు పోస్టులు అనేటటువంటివి కైవసం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నామినేటెడ్ పోస్టులు కూడా చాలామంది వృశ్చిక రాశి వాళ్ళకి డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాల్లో లేనటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారి జాతకం ఏ విధంగా అయితే వెలిగిపోతుందో, మరి అర్ధాష్టమ శని మీకు ఉన్నప్పటికీ కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క జాతకాలు అంత బ్రహ్మాండంగా ఉంటాయని మనం చెప్పొచ్చు. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రెమెడీస్కి శని జపం చేయండి, శని స్తోత్రాలు చేయండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని మీరు శనివారం నాడు పేద బ్రాహ్మణులకు దానం చేయండి. అదేవిధంగా శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామి వారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదపద్మాలకు మీరు పూజ చేసుకోండి, ఇళ్లలో చేసుకోవాలి ఇదంతా కూడా. అలాగే దేవాలయాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు దేవాలయాలకు వెళ్ళండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలనుకునే వాళ్ళు చేయండి. నల్ల నువ్వుల నూనెతో మీరు చక్కగా ఈ యొక్క పరమేశ్వరుడికి అంటే మన శనీశ్వరుడికి మీరు అభిషేకం చేసుకోవాలా. అదేవిధంగా రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చేయండి. రాహుకి కిలోంపావు మరి చక్కగా మినుముల్ని మీరు పేద బ్రాహ్మణులకి ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువుల్ని మీరు చక్కగా దానం చేయండి శనివారం నాడు. ఈ విధంగా మీరు దుర్గాదేవి యొక్క ఆరాధన మీరు చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సంవత్సరం 2024 సంవత్సరం అంతా కూడా మీకు అద్భుతంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ శుభమస్తు.